వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. రాష్ట్రంలో జరుగుతున్న బదిలీల్లో ఏ రాజకీయ నాయకుడైనా అధికారులైనా లంచం తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అలా పైరవీలు చేసి బదిలీలకు ప్రయత్నించిన బదిలీలు చేసుకున్న వాటిని తక్షణమే నిలుపుదల చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు సోమవారం నాడు కొత్తపేట టెక్కలిలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కర్ణాటక, తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణంపై కొన్ని ఇబ్బందుల నేపథ్యంలో వాటిని సక్రమంగా సర్వే చేసి లోటుపాట్లు అధిగమించిన తరువాత ఉచిత బస్సు ప్రయాణంపై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో పలు చోట్ల ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన టెక్కల్లో మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల కడుపు నింపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఐలు చాలా వరకు సహకారం అందిస్తున్నారని తెలిపారు. అన్నా క్యాంటీన్ కు రిబ్బన్ కట్ చేసి అనంతరం స్వయంగా ప్రజలకు అచ్చన్న ఆహారం వడ్డించారు. టెక్కలి, పూండి, పలాస, ఇచ్చాపురం, విశాఖ ప్రాంతాలకు గాను 3 నూతన ఆర్టీసీ బస్సులు ప్రారంభించారు. కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలు జరుగుతుంది. అక్కడ కూడా కొన్ని లోపాలు బయటపడుతున్నాయి. ఏదో ఆదరాబాదరగా చేయడం కంటే తెలంగాణలో ఏ రకంగా జరుగుతుంది, బెంగళూరులో ఏ రకంగా జరుగుతుంది, దీనికంటే మిన్నగా మనం ఏ రకంగా చేయగలం అనేది ఒక స్టడీ చేయమని ఒక అధికార బృందానికి నిర్ణయించాం. వాళ్ళు ఇప్పుడిప్పుడే పర్యటన చేస్తున్నారు. వీలైనంత తొందరగా రిపోర్ట్ వస్తే ముఖ్యమంత్రి నాయకత్వంలో కేబినెట్లో డిస్కస్ చేసి ఇచ్చిన మాట ప్రకారం వీలైనంత తొందరగా మహిళలకి ఉచిత బయలు ప్రయాణం కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తాం. అదే కాదు, అన్ని హామీలు, ఏ హామీ కూడా విస్మరించాం. ఏదైతే రైతులకి 20,000 పెట్టుబడి సాయం ఇస్తామన్నామో అది కానీ, ఈరోజు ఏవైతే హామీలు ఇచ్చామో అన్ని హామీలు, ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం, 4,000 పెన్షన్ చేశాం. ఎక్కడ కూడా ఉద్యోగస్తులకు అసలు జీతాలు గగనంగా ఉండేది, 1వ తారీఖే జీతాలు ఇస్తున్నాం. రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు 1వ తారీఖునే పెన్షన్లు ఇస్తున్నాం. మొత్తం సిస్టాన్ని లైన్లో పెట్టడానికి కొంత సమయం పడుతుంది, తప్పనిసరిగా చేస్తాం తెలియజేస్తూ, ఇప్పుడు ఆఫీసుల బదిలీలు కూడా ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా ఒక శాసనసభ్యుడిగా ప్రతి ఒక్క అధికారికి ఈ సందర్భంగా కోరుతున్నాను, జెన్యూన్గా ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. ఎవరైనా సరే చిన్న అటెండర్ నుంచి పెద్దవారి వరకు ట్రాన్స్ఫర్ల గురించి ఒక్క పైసా ఎవరికైనా సరే ఇచ్చినట్టుగా నాకు తెలిస్తే, ఎవరైనా తీసుకున్నట్టుగా తెలిస్తే తీసుకున్న వ్యక్తి ముఖం చూడను. ఇచ్చిన వాడికి జెన్యూన్గా జరిగిన ట్రాన్స్ఫర్ కూడా జరగకుండా చేస్తాను. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అవసరం ఉంటే 10 మందికి అడుక్కొని కార్యక్రమాలు చేస్తాను తప్ప ఎక్కడ అవినీతి అనే మాట లేకుండా, ఎక్కడ కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా మనస వాచ కర్మన పాలన చేయాలని ఒక అంకిత భావంతో పనిచేస్తున్నాం. జిల్లా అధికారులందరికీ జిల్లా మంత్రిగా మాట్లాడుతున్నాను. జెన్యూన్గా న్యాయబద్ధంగా ట్రాన్స్ఫర్స్ అన్ని చేస్తాం. ఎవరు కూడా మీరు డబ్బులు ఇవ్వడం, ఎవరో మంత్రి పేరు చెప్తారు, లేకపోతే ఎమ్మెల్యే పేరు చెప్తారు, ఎమ్మెల్యే గారితోనో మంత్రి గారితో చెప్పి నీకు ఫలానా దగ్గర ఏం చేస్తామని ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్టుకు కానీ తీసుకున్నట్టుకు కానీ తెలిస్తే వారికి తప్పనిసరిగా పనిష్మెంట్గా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలందరికీ, కార్యకర్తలందరికీ, నాయకులందరికీ కోరుతున్నాను, నన్ను సహకరించండి. మీ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేస్తాను. మీ గ్రామాల్లో మీరందరూ తలెత్తుకొని తిరిగే విధంగా ప్రయత్నం చేస్తాను. మీకు ఆర్థికంగా వేరే రూపంలో నేను సహాయం చేస్తాను. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా అందరికీ సంతృప్తి చేయడానికి. నేను దేవుణ్ణి కాదు, లేకపోతే అందరికీ సమస్యలు లేకుండా చేస్తానని చెప్పి ఏదో చేయడం కాదు. మనస వాచ కర్మన ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో నేను పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ప్రజానీకానికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ